పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నమస్కారం అధ్యక్ష, మీకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది, సమగ్రంగా ఉంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉళ్ళ దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. భూమి ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ ఏదో కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళారు. అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచిలకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు, కొంత బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దు దీంట్లో మనమే కనుక 18,000 కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని, విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీ అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్స్, దీంతో ఎండ్ అయింది ఈ ప్రజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి.
18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెటా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్, అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను, అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోతుంది, అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ, హౌస్ మెంబర్స్, గౌరవ సభ్యులందరినీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అధ్యక్ష, మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్, హూ ఎవర్ దే ఆర్. ఇది వెండెటా, పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we were going to give a clean and clear governance. We have to live up to it. Thank you.